హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ తెలుగింటి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరితో బర్ఫీ చేయబోతున్నాను. దీనికోసం నేను పొట్టు తీసిన కొబ్బరిని తీసుకున్నాను, అలానే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, అలానే కొంచెం పాల పౌడర్ తీసుకున్నానండి, అలానే ఒక కప్పు చక్కెర తీసుకున్నాను, ఫ్లేవర్ కోసం కొన్ని యాలకులు. ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా గ్రైండ్ చేయడం అవుతుంది. ఇలా కట్ చేసిన వాటిని వాటర్తో కడగాలి. అంటే ఇలా కడగడం వల్ల కొబ్బరిపై ఉన్న డస్ట్ పోతుంది. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఏమన్నా వెకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు కొబ్బరి మిక్స్ గ్రైండ్ చేస్తుంటే ఎలా అంటే దీంట్లో నుంచి కొబ్బరి పాలు కూడా వస్తున్నాయి. కాబట్టి నేను పాలు యాడ్ చేయట్లేదు, కొంచెం పాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అంతే. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఈ కన్సిస్టెంట్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. చూసారుగా ఎంత జ్యూసీగా ఉందో. మనం గ్రైండ్ చేస్తుంటే కొబ్బరి నుంచి కొబ్బరి పాలు రావాలి, అంత మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను, మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి తురుమును దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలి. అడగంటకుండా కలుపుకోవాలండి. ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. అలానే పాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను పాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ పాలు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దంచిన యాలకులను దీంట్లో వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ కోసం నేను కలర్ రావడానికి కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను, చిటికెడు. మీరు ఆప్షనల్ అండి, కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక ఒక కంటైనర్లకు తీసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను గార్నిష్ కోసం పంకిన్ సీడ్స్ వేస్తున్నాను, అలానే టూటీ ఫ్రూటీస్ కూడా వేస్తున్నాను. దీన్ని ఒక 4 అవర్స్ 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారుగా ఎంత బాగా అయిందో. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం.
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది ఈ స్వీటు. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. అంతే, నోరూరించే కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. ఫ్లఫీగా, స్వీట్గా, జ్యూస్గా. సబ్స్క్రైబ్.